అవకాశాన్ని బట్టి నీకు స్తోత్రాలయ్యా. ఈ సభల్లో పాల్గొన్న ప్రతి ఒక్కరిని నీ దయగల చేతులకు సమర్పిస్తున్నానయ్యా. నీ కృపా సింహాసనం దగ్గరికి వస్తున్నాం ప్రభువా. నీ సేవకునిగా నీ ప్రజల నిమిత్తం విజ్ఞాపన చేస్తున్నాను. ఎవరైతే ఈ రాత్రి పరిష్కారం దొరకని సమస్యలతో నీ సెల నిలబడి ఉన్నారో, వారి జీవిత సమస్యలకు నీవే జవాబుని విశ్వసించి నీ సన్నిధికి వచ్చారో, యేసు నామములో ప్రతి సమస్య నుండి వారికి విడుదల కలుగును గాకని ప్రకటిస్తున్నానయ్యా. గట్టిగా చెప్పండి దేవుడు ప్రజలు ఆమేన్. ఎవరైతే ఈ రాత్రి నిరాశ నిస్పృహల మధ్య ఉన్నారో, ఆత్మహత్య తలంపుల మధ్య వేలాడుతున్నారో, యేసు నామములో వారికి విడుదల కలుగును గాకని ప్రకటిస్తున్నారు. ఎవరైతే ఈ రాత్రి అనారోగ్యాలతో దేవుని సన్నిధిలో నిలబడి ఉన్నారో, ప్రతి రుగ్మత, ప్రతి బలహీనత, ప్రతి వ్యాధి నజరేయుడైన యేసు నామములో స్వస్థపరచబడును గాక. ఎవరైతే ఈ రోజు వివాహాల కోసం ప్రార్థిస్తున్నారో, సంతానాలేమితో నిలబడి ఉన్నారో, ఉద్యోగాల కోసం, ప్రమోషన్ల కోసం ప్రార్థిస్తున్నారో, యేసు నామములో వారి ప్రార్థనలు అంగీకరింపబడును గాక. కోర్టు కేసుల నుండి యేసు నామములో విడుదల కలుగును గాక. సరిహద్దు గొడవల నుండి యేసు నామములో విడుదల కలుగును గాక. భార్యాభర్తల మధ్యన గొడవలు యేసు నామములో సమసిపోవును గాక. చిన్నలు, పెద్దలు, వృద్ధులు ప్రతి ఒక్కరిని మీరు దీవించండి ప్రభువా, ఆశీర్వదించండి. మేలులతో నింపి మా ప్రియులందరినీ ఇక్కడి నుంచి పంపిస్తున్నందుకు నీ స్తోత్రాలు చెల్లిస్తూ, మీరు అక్కడ ఆలస్యం అయితే మరొకసారి మేమందరం విధంగా కలిసి నీలో ఆనందించే ధన్యత మీరు మాకు దయచేయమని కోరుకుంటూ, ఈ సభల నిమిత్తం ప్రయాసపడిన దేవుని ప్రజలు ఎవరైతే తమ కానుకల ద్వారా నీ పరిచయం ప్రోత్సహించారో వారిని కూడా దీవించండి, ఆశీర్వదించండి. ఘనత, మహిమ, ప్రభావం నీకు మాత్రమే ఆరోపిస్తూ మా ప్రభువును రక్షకుడును అయిన యేసుక్రీస్తు ప్రభు వారి అత్యున్నతమైన నామం పేరిట అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, ప్రభు అని యేసుక్రీస్తు